వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ అనేది తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అదొక డైలీ సీరియల్లా చూస్తూ ఉన్నారు. సో అందులో మినిట్ టు మినిట్ ఏం జరుగుతూ ఉంది, ఎవరితో ఎవరు గొడవ పడుతూ ఉన్నారు అనేది ఒక సీరియల్ కంటే ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు శ్రీజ సడన్గా ఎలిమినేట్ అయిపోయింది, అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ ఉన్నారు. అండ్ అలాగే దువ్వాడ మాదిరి లోపలికి వెళ్ళడం జరిగింది. దీనిపై ప్రజలు ఏమంటారు, చూస్తే ఆడియన్స్ ఏమంటున్నారు, కొంతమందితో అడిగి వారి మాటలే విందాం. బ్రదర్, బిగ్ బాస్ చూస్తా ఉన్నావా? ఎప్పుడోసారి అలా బోరు కొట్టినప్పుడు ఎప్పుడోసారి చూస్తుంటా. ఎందుకంటే రెగ్యులర్గా చూడవు బిగ్ బాస్ని? అంటే రెగ్యులర్గా అంత టైం ఉండదు. అంటే ఇంటికాడ ఉంటే టీవీ ఉంటే టీవీలో చూడవచ్చు, బట్ హాట్‌స్టార్లో చూడాలంటే మనకు టైం ఉండదు. అందుకని రీసెంట్ కింద శ్రీజాని సడన్ గా ఎలిమినేట్ చేసిన అంటారు, దాని గురించి ఏం మాట్లాడతాం? విన్ అన్ఫేర్ అంటారు, ఏదో గేమ్ వల్ల అన్ఫేర్ అయ్యారు అని అంటున్నారు అలా. సో మీకు దువ్వాడ మాధవ్ తెలిసే ఉంటుంది కదా, సో ఆమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది, దాని గురించి ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది? అంటే ఆమె కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నా అలా. ఎలాగానే గొడవలు మొదలు పెడతా ఉంది. అలాగే టిపికల్స్ గురించి విన్నావా? విన్నా చాలా. ఆమె కూడా అందులో బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతా ఉంది. సో మీకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందా, లేకపోతే ఎలా ఉండి ఇంకా నస పెరుగుతుంటావా? ఎంటర్టైన్మెంట్తో పాటు గొడవలు కూడా ఉంటాయి ప్రతిసారి. అంటే చాలా మంది అంటే ప్రతి దాంట్లో కొన్నింటిలో ఎంటర్టైన్మెంట్ చూస్తారు, ఇందులో చాలా అయితే గొడవలు ఉంటున్నాయి అలా. సో ఓవరాల్ ఏమంటావు, బిగ్ బాస్ పనికొస్తుందంటావా? ఇట్లా ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుందా, చూడొచ్చా చూడకూడదు, ఏమంటావు ఆడియన్స్? అంటే ఆడియన్స్ అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. అంటే నాకైతే అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్స్ అనేది చాలా అనిపిస్తలేదు. ఒకప్పుడు చాలా ఉండే, చాలా బాగుండే, అంటే చూస్తే చూడాలనిపించేది. బట్ ఇప్పుడు చాలా మంది అంటే గేమ్స్, గొడవలు అలా చాలా ఉన్నాయి అన్నట్టు అలా. మరొక యూత్ ఉన్నారు, చూస్తే డైలీ బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. సో వారిని కూడా అడుగుతాం. బ్రదర్, సో బిగ్ బాస్లో జరిగిన మన రీసెంట్ జరిగిన ఎలిమినేషన్, శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అంటూ చాలా మంది మాట్లాడుతాను, గొడవ పెడతారు. సో దీన్ని మీ స్పందన ఏంటి? సరే, నేను ఇప్పుడు మాస్క్ మ్యాన్ కూడా అన్ఫేర్ అంట, ఒప్పుకుంటారా? మరి లేదు, ఫేర్గానే జరిగింది, నార్మల్గా జరిగింది. యాజ్ ఇట్ ఈస్ బిగ్ బాస్లో ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉంది. ఎటువంటి అన్ఫేర్ లేదు, ఏం లేదు. మాస్క్ మ్యాన్ చెప్పాలంటే కూడా అన్ఫేర్ అనిపించింది నాకైతే. మరి నేను దాన్ని అన్ఫేర్ అనలేదే, అదే అన్ఫేర్ అనిపించింది. అలాంటప్పుడు నేనేమి అన్ఫేర్ చేశారని చెప్పేసి అనలేదు. సో ప్రజలు ఎలా ఆదరిస్తారో, ప్రజలు మిమ్మల్ని ప్రజల్ని ఎలా ఆకట్టుకుంటారో డిపెండ్స్ అపాన్ ద కంటెస్టెంట్. అదేమి అన్ఫేర్ గిన్ఫేర్ ఏమి ఉండదు. వాళ్ళు ఎలా చూస్తారో జనాలు తెలుసు. నైట్ 9 అయితే ఇంటి కూర్చునేటప్పుడు భోజనం చేసి చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు ఎవరు నుంచాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలని చెప్పేసి. సో దిస్ ఇస్ నాట్ అన్ఫేర్, దిస్ ఇస్ ఫేర్. సో అండ్ దువ్వాడ మాధురి లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు ప్రోమో కూడా చూసినాం. రావచ్చా ఎలాగానే ఒక పొలిటికల్గా బయట గొడవ పెడతాం, దీని గురించి ఏం చెప్తావు, ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తాం, ఆవిడ వెళ్ళంగానే ఒక హై వోల్టేజ్తో వెళ్ళింది, ముట్టుకుంటే షాక్ అన్నట్టు కరెంట్ హై వోల్టేజ్తో ఉన్నట్టు వెళ్ళింది లోపలికి. వెళ్ళంగానే గొడవలు జనాలతో, అక్కడ ఉన్న వాళ్ళతో. మనతో కళ్యాణ్ అతని పేరు, కళ్యాణ్తో ఏమో గొడవ పడింది. వెళ్ళంగానే గొడవ పడ్డం, మళ్ళీ గొడవ తర్వాత మళ్ళీ ఆవిడే ఏడ్చింది పాపం మళ్ళీ. సో చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ అలాగే అలెక్స్ టిపికల్స్ వాళ్ళు వెళ్ళారు, బాగుంది. అలెక్స్ టిపికల్స్ వాళ్ళని కూడా బాగుంది. అలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలెక్స్ టిపికల్స్ వాళ్ళు. మీరు అలెక్స్ టిపికల్స్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ట్రోలింగ్తోనే ఫేమస్ అయ్యారు. వాళ్ళు ట్రోల్ చేస్తూ ఫేమస్ వాళ్ళ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయినారు వాళ్ళు. సో వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఎవడేమన్నా కూడా పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి ఆల్రెడీ మైండ్ సెట్ బాగుంటుంది. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అందరూ తెలుసు. ఫిజికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, టాస్క్లు కానీ ఈజీగా చేసి పడేస్తారు. దీనివల్ల బిగ్ బాస్కి ఇంకా హైట్ పెరిగింది, టాప్ 5 కూడా ఇంకా బాగా పెరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇంకొక అతను కూడా వచ్చాడు, గోల్కొండ, అతని పేరు నాకు తెలియదు, గోల్కొండ హై స్కూల్లో సిద్ధాంత్ అని చెప్పేసి ఉంటారు, హిట్లర్ అని చెప్పేసి, సాహిల్ అని చెప్పేసి వచ్చాడు. ఆ అబ్బాయి కూడా నాకు చాలా బాగా నచ్చింది. అతని ఎంట్రీ కూడా ఎలా ఉందంటే గోల్కొండ హై స్కూల్ సినిమాలో అప్పుడు నడుచుకుంటూ వచ్చినాడు అనమాట, బ్యాటింగ్ చేసేకి చేయి దెబ్బ తగిలినా కూడా అదే రేంజ్లో వచ్చాడు బిగ్ బాస్లోకి. నిజంగా సూపర్ హిట్ కాబోతుంది. ఇంకా సీజన్ 9 ఇంకా బాగా పీక్స్లోకి వెళ్ళబోతుంది. బ్రదర్, ఏదైతే ఇప్పుడు బిగ్ బాస్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్లో సీరియల్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు జరిగిన శ్రీజ అన్ఫేర్ అంటారు, ఎలిమినేషన్, దాని గురించి ఏమైనా మాట్లాడతా? శ్రీజ గురించి తెలియదు బ్రో, నేను జస్ట్ బిగ్ బాస్ ఫర్ ఎంటర్టైన్మెంటే చూస్తాను. ఎలిమినేషన్స్ ఫెయిరా, అసలు ఆ బొక్కలో గేమ్లో మనం ఫెయిర్ అన్ఫెయిర్ ఎవరికైతే ఓట్స్ ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్లీ వాళ్ళే విన్ అవుతారు. అండ్ వాళ్ళు చేసే ప్రయత్నం లోపల ఏదైతే ఉందో రియాలిటీగా ఉంటే సో జనాలకు నచ్చే అవకాశం ఉంది. దువ్వాడ మాధురి బయటనే బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగు పెట్టింది. వెళ్ళడంతో ఒక ప్రోమో చూస్తుంటే హైప్గా గొడవ పెడతా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అసలు దువ్వాడ మాధురి లోపలికి బిగ్ బాస్కి ఫిట్ అవుతారా అవ్వరా, వెళ్ళడం దాని గురించి ఏం చెప్తారు? దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్కి ఫిట్ అవుతారు, ఆబ్వియస్లీ ఫిట్ అవుతారు. ఎందుకు ఫిట్ గారు బ్రో, ఎవరెవరో వాళ్ళు ఏం చేశారు అనేది ఎవరికి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉన్నట్టే దువ్వాడ మాధురి గారికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు లేడీ ఆంటర్‌ప్రెన్యూర్ తను. సో ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. తను శ్రీనివాస్ గారు సపోర్ట్ తీసుకుంది, ఆబ్వియస్లీ శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో తను రావడంలో అసలు తప్పే లేదు. ఎంతో చెత్త ఎలా ఉంది, తన గేమ్ ప్లే ఎలా ఉంది లోపల? 2 days అవుతుంది కాబట్టి చూడాలి.
ఇంకా చూడాలి. రాగానే గొడవలు పెడతా ఉంది, హైప్ గా ఫైర్ మీద వెళ్తా ఉంది కదా. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అట్లనే ఉంటుంది. సో అట్లా వెళ్ళాలి. ఇంకా అట్లా వెళ్ళకపోతే ఆమె స్టైల్ అదే కాబట్టి అట్లనే వెళ్ళాలి, ఇక తప్పదు. అలాగే చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతా. ఆమె కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిపోయింది, బిజినెస్ మూసుకున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ అంటా ఉన్నారు. సో ఆమె గురించి ఏం చెప్తారు? సో తన అలక్య చిట్టి పికిల్స్ మోటో ఒకటే, డబ్బులు ఎలా సంపాదించాలి, ఫేమ్ ఎలా రావాలి, అంతే. ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. సో అలక్య చిట్టి పికిల్ అదే యూజ్ చేస్తుంది. ఫేమ్ కోసం సమ్ ఎక్స్పోజింగ్ అయితే కంపల్సరీ చేసింది. ఈ వితౌట్ ఎక్స్పోజింగ్ చేయకుండా పికిల్స్ అంతా సేల్స్ అయితే కాలేదు. ఆ పికిల్స్ సేల్స్ అటు పక్కన పెడితే ఈమె ఎక్స్పోజింగ్ వల్ల ఫేమ్ వచ్చింది, ఫేమ్ వల్ల బిగ్ బాస్ ఎంట్రీ వచ్చింది. ఫైన్. బాస్లో కూడా అలా ఎక్స్పోజ్ చేస్తుంటావా? చెప్పలేము. ఆ ఎక్స్పోజింగ్ వల్ల ఓట్లు అయితే పడాయి. ఇన్ కేస్ చేసినా కానీ ఆ ఎక్స్పోజింగ్ వల్ల ఓట్లు అయితే పడాయి. పడతాడు ఆ గేమ్ ప్లేకి పడితే పడవచ్చు, ట్రై చేయాలి తను, అంతే. బ్రదర్, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చూస్తూ ఉంటారా బిగ్ బాస్ని? బిగ్ బాస్ చూస్తూ ఉంటానండి. సో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నది దువ్వాడ మాధురి గారి లోపలికి బయటనే పాలిటిక్స్గా హంగామా ఉంటుంది ఆమెది. సో ఆమె బిగ్ బాస్లోకి అడుగు పెట్టింది. ఎలా ఉండబోతుంది? మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది? ఎలా ఉండబోతుంది ఎంట్రీ మీద? ఒకటి మాత్రం నిజం, బిగ్ బాస్ అనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ సంపాదించుకుందామని, గుర్తింపు తెచ్చుకుందామని, ఎలా అయినా సరే మనల్ని నలుగురు గుర్తుపట్టాలని ఈ ఒపీనియన్ మీద ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మన మాధురి గారు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నిజంగా దువ్వాడ శ్రీనివాసరావు గారు అదృష్టం కొద్దీ, అంటే ఆయన్ని చేసుకోవడం వల్ల మాధురి గారు లోపలికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మన దువ్వాడ శ్రీనివాసరావు గారిని చేసుకుందో ఆటోమేటిక్గా మాధురి గారి పేరు అనేది నోటెడ్ అయింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎందుకు ఎమోషనల్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బాగా కోపడుతున్నారేమో అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా టిపికల్గా ఆడితే ఇంకొన్ని ఎక్కువ వీక్స్ మాధురి గారు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. ఓవరాల్గా ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్కి వెళ్ళబోతా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? నాకు ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా, అంటే నెగిటివ్ అనేటటువంటిది కూడా సమాజంలో బాగా స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి. ఆ పికిల్కి సంబంధించి అలెక్యా పికిల్స్ అనేటటువంటిది ఒక మెసేజ్ పెట్టారు ఒక అతను. సో ఆ మెసేజ్కి రిప్లై కొంచెం వేరే విధంగా మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్తో ఆవిడ చాలా ఫేమ్ అయింది అనమాట, అలెక్యా చిట్టి పికిల్స్. అప్పుడు అనిపించింది సమాజంలో నెగిటివ్ కూడా మనిషిని ఫేమస్ చేస్తుందని చెప్పేసి. సో నిజంగా నన్ను అడిగితే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన లేదు నాకు తెలియదు, కానీ బట్ ఆవిడ నోరు ఆవిడ అక్కడ దాకా తీసుకెళ్ళింది. సో అదృష్టవంతరాలేమో అనుకుంటున్నాను. మేబీ ఆవిడ గోల్ ఏమిటో నాకు తెలియదు, కానీ బట్ షీఈ్ వెరీ లక్కీ. రైట్ బ్రదర్, ఏదైతే శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అంటారు, దీని గురించి ఏమంటావు? అన్ఫెయిరే బ్రో, అన్ఫెయిర్ అంటారు ఏంది? అన్ఫెయిరే కదా, వాస్తవంగా అన్ఫెయిరే. ఎందుకంటే తను ఆడిన గేమ్లో, రింగులు వేసే గేమ్లో బజర్ తర్వాత రింగు పడ్డ దిప్ప ఉంది. అయినా కానీ బజర్కి ముందే వేసేసాడు కదా అని చెప్పేసి చెప్పారు. బజర్ పడ్డ టైంలో నేను దాన్ని స్లో మోషన్ కూడా చేసి చూశాను. యాక్చువల్గా బజర్ తర్వాతనే వేసడం జరిగింది, బట్ అదంతా గాల్లో ఉంది. కానీ ఆమె ఇంతకు ముందు వేసింది 2, బజర్కి ముందు 2 వేసేసింది. అప్పుడు ఆమెనే విన్నర్గా పరిగణించాలి, కానీ తర్వాత పడ్డ ఇతన్ని పరిగణించడం కొంచెం అన్ఫెయిర్గా నడిచింది. ఓకే. సో దీని తర్వాత బయట హాట్ టాపిక్ నడిచింది దువ్వాడ మాధురిది బిగ్ బాస్లోకి అడుగు పెడతా ఉంది. పెట్టడం హై ఫైర్గా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఆమె బిగ్ బాస్కి వెళ్ళడంతో దాని గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, బిగ్ బాస్లో ఆల్రెడీ నిప్పు ఉంది, అగ్గి ఉంది, కొంచెం పెట్రోల్ వచ్చింది, మంటే ఇక అంతే. ఎలా ఉండబోతుంది ముందు గేమ్ ప్లే? ఎలా ఉండబోతున్నట్టు బ్రో ఆమె గేమ్ ప్లే, ఆమెని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదులే, కానీ ఆమె గేమ్ ప్లే ఎలా ఉండబోతుందని నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఎందుకంటే ఈ వీక్లో ఆమెని మొత్తం గమనించి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను. చిట్టి పికిల్స్ గురించి వినే ఉన్నాం, అలాగే చిట్టి పికిల్స్ ఇప్పుడు ఆమె కూడా అందులో ఎంటర్ అవుతుంది. బ్రో నిజంగా నేను చెప్తున్నా కదా, యాక్చువల్గా ఫస్ట్ నుంచి మా చిట్టి పాపే రావాలని చెప్పేసి కోరుకున్నా నేను. అట్లాంటిది పాపం వైల్డ్ కార్డ్లో వచ్చింది. ఫస్ట్ నుంచే వచ్చుంటే కప్పు గెలిచే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉండే. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్లో ఎవరు గెలవలేదు. లాస్ట్ టైం కూడా గౌతమ్ వైల్డ్ కార్డ్లో వచ్చి ఫైనల్స్ వరకు వచ్చాడు, కానీ టాప్ 2 వరకు వచ్చాడు. కానీ ఈసారి అలా కాదు, చిట్టిపాప వైల్డ్ కార్డ్లో వచ్చినా కానీ వైల్డ్ ఫైరే కప్పు కొట్టుకు పోతుంది. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు నాపై మీకు? బ్రో అంత నెగిటివ్ని చూసినామే, అంత ఏమంటారు హేట్రెట్ని క్యారీ చేసినామే, అన్ని ట్రోల్స్కి గురైనామే, అయినా స్ట్రాంగ్గా కెరియర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా అనుకుంటూ వచ్చింది కదా, చాలు బ్రో. అదే రైట్. విన్నారు కదా, బిగ్ బాస్ పై ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయాలు ఉంటా ఉన్నాయి. కొంతమంది దాన్ని నెగిటివ్గా చూస్తే, కొంతమంది దాన్ని పాజిటివ్గా చూస్తూ ఉన్నారు. మన లైఫ్లో డే టు డే లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకు బిగ్ బాస్ నేర్పిస్తుందంటూ కొంతమంది దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. సో ఈసారి దువ్వాడ మాదిరి బయటనే వారి పెళ్లి తర్వాత, శ్రీనివాసన్ పెళ్లి చేసుకున్న తర్వాత బయటే హాట్ టాపిక్గా నడిచింది. ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగు పెట్టడంతోనే ఫైర్గా ఉంది. మొత్తం హాట్ టాపిక్గా మొత్తం బిగ్ బాస్ని ఒక షేక్ చేస్తూ ఉంది దువ్వాడ మాదిరి. సో చూడాలి ముందుగా బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది, దువ్వాడ మాదిరి చేసే గేమ్ ప్లే ఎలా ఉండబోతుంది. ప్రజల నుంచి ఎవరైతే మీరు విన్నారో, ఆడియన్స్ నుంచి భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. వారి అభిప్రాయాలు మీరు ఆర్టీవీలో విన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.